అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఎండు చేప వంకాయ కర్రీ చేసుకున్నాము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు అండి 3 ఇలా సన్నని ముక్కలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి ఇలా కట్ చేసుకున్నానండి చిన్నగా. కొంచెం చింతపండు రసం అండి, రసం తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఎండు చేపలు అండి, వీటిని నీట్గా కడిగి ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ వంకాయలు అండి ఒక 1/2 కిలో. తర్వాత ఒక చిన్న బాండీలు పెట్టుకొని దాంట్లో చేప ముక్కలు వేయించేసుకున్నాం. కొంచెం నూనె కాగాక మనం ఈ చేప ముక్కలు ఇలా పెట్టేసుకున్నామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చేపలని. చూడండి, అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎండు చేప కాబట్టి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకున్నాం. కొంచెం జీలకర్ర అండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నామండి, ఎండు చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి తర్వాత చూసేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. ఒక చిటికెట్ పసుపు వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇంకా కొంచెం మగ్గాక మనము మిరప్పొడి వేసేసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇది కొంచెం ఎండు చేప కదా, నీసు వాసన రాకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నామండి. ఒకసారి నీట్గా కలుపుకున్నామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నామండి, మీ రుచి సరిపడినంత. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకున్నామండి. కొంచెం అంటే కొంచెం లైట్గా. ఒక్కసారి కలుపుకున్నామండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి, ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎండు చేప వేసేసుకున్నాం. వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఎండు చేప వేసేసుకున్నాం. లైట్ హ్యాండ్గా ఒక్కసారి కలుపుకోండి. లైట్ హ్యాండ్ అంటే దబా కలిపేయకుండా జస్ట్ అలా ఒక్కసారి కానీ కలుపుకున్నామంటే ఒక 5 మినిట్స్ ఉంచామంటే మన ఎండు చేప వంకాయ కర్రీ రెడీ అండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో అసలు. అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.